నా పేరు హరీష్ కుమార్ శ్రీకాంత్ అండి. ఎక్కడి నుంచి రావడం? పలాస నియోజకవర్గం నుంచి వచ్చాను, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం అనగానే ఈ మధ్య ఒక ప్రేమ జంట బాగా ఎక్కువ చక్కర్లు కొడుతూ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారు. ఏంటి జిల్లాలో ఏం చర్చ నడుస్తుంది? శ్రీనివాస్ గారు జిల్లాలో అయితే నేను చూడట్లేదండి ఈ మధ్యన. ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలియదు. ఎక్కడో కేరళ, కలకట్టాలో ఏవో కొంచెం వీడియోలు పెడుతూ మంచి ప్రేమ రాగాలు, ప్రేమ పాటలు వింటున్నాం తప్ప శ్రీకాకుళం జిల్లా కానీ టెక్కల ప్రజలు కానీ ఆయన ఇప్పుడు వదిలేశారండి. చాలా రోజులు వదిలేసి ఒకరినే పట్టుకున్నారు, ఆ ఒకరితో తిరుగుతున్నారు. మంచి వ్యాపారాలు కానీ వ్యాయామాలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. అంతే సవ్యంగా జరుగుతున్నట్టు అని మాకు అనిపిస్తుంది. అంత మంచి చక్కటి లైఫ్ని లీడ్ చేయకుండా మధ్యలో శాసన మండలిలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నువ్వు ప్యాకేజీ తీసుకున్నావు, నేను నిరూపిస్తాను అని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు ఈ మధ్య ఎందుకు? అంటే ఏమైనా డైరెక్షన్ వచ్చిందా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అంటారు? అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రజెంట్ రాజకీయాలుగా దువ్వాడ శ్రీకాంత్కి ఎవరు చూడట్లేదు. ఒక రొమాంటిక్ స్టార్ కింద దువ్వాడ శ్రీనివాస్ గారు చూస్తున్నారు. ఒక రొమాంటిక్ స్టార్ ఇమేజ్ ఆయన తెచ్చుకున్నాడు. దానికి అందరం మేము కంగ్రాట్స్ చెప్తున్నాం ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ వరకే తెలుస్తుంది, కానీ ఆయన నేషనల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదించాడు ఒక రొమాంటిక్ స్టార్గా. సో ఆ రొమాంటిక్ స్టార్ ఇమేజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు అంటే తన ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక విమర్శ చేయాలా. అది ఈ మధ్య నేను చూస్తున్నాను. ఆయన ఎవరో పార్ట్నరు వాళ్ళు అంటారు లోకేష్ గారికి సీఎం చేసేయాలా. మేము ఇప్పుడు అడుగుతున్నాం లోకేష్ గారికి సీఎం చేయాలా అంటే ఏంటి? లోకేష్ గారి మీద ఏమైనా మాట్లాడితే ఇమీడియట్గా వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఒక పక్క పొగుడుతూ సో అటు సైడ్ నుంచి టార్గెట్ తగ్గించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరి మీద వ్యక్తిగతంగా వెళ్ళరు, ఎవరి మీద కోపాలు ఉండరు, ఎంతటి వాడినైనా క్షమించే గుణం ఉంది పవన్ కళ్యాణ్ గారిలో. అంటే జన సైనికుల్లో లేదు, పవన్ కళ్యాణ్ గారిలో క్షమించే గుణం ఎక్కువ ఉంది. కాబట్టి ఒక మాట అన్నా ఏమంటారులే, ఇన్ కేస్ ఏమైనా అయినా నేను పాపులర్ అవుతానులే, ఈ రొమాంటిక్ స్టార్ కాదు కొంచెం పొలిటికల్ స్టార్ కూడా అవుతానులే. ఎందుకంటే ఆయన ఎంత దుర్భర జీవితం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కూడా ఈడెవడో వెదవలాగా ఉన్నాడు, వీడు నాకు వద్దు అనేసి ఆయనే పక్కన పెట్టిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆయన గురించి మనం ఎంతసేపు టైం వేస్ట్ చేసుకోవడం కూడా వేస్ట్ అని చెప్పిస్తున్నట్టు. అంటే అచ్చెన్నాయుడు గారు మాట చెప్పారండి గెలిచిన తర్వాత. ఆయన అక్కడ టెక్కల్లో ఇద్దరు కలిసి పోటీ చేశారు. నేను గెలిచాను, చాలా మంచి మెజార్టీ వచ్చింది, కానీ 1% కూడా నాకు సంతోషం లేదు. ఎందుకంటే నేను పూజకి పనికిరాని పువ్వు మీద గెలిచాను, అది ఒక గెలుపేనా అని ఆయన మీద గెలిచినోడు కూడా ఆయన సంతోషం మిగల్చలేదు. ఆనందం లేదు, ఆయన గెలిచిన ఆనందం లేదు, కిక్ లేదు. ఎందుకంటే ఓడిపోయే వ్యక్తి మీద గెలడం పెద్ద విచిత్రం కాదు. పోటీ అంటే ఎలాగ ఉంటుందంటే హోరాహోరీగా ఉండాలి. కానీ నామినేషన్తోనే ఓటమి చూసిన నాయకుడితో పోటీ ఏంటని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తపరిచారు. అంటే ఒక పార్టీలో ఉన్నారు, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. చెప్పండి, అంటే శ్రీనివాస్ గారిని మాధురి గారిని పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూర్చోబెట్టి ముద్దులు పెట్టించి ఏదో సమాజానికి ఏదో కొత్త సంకేతాన్ని, ఏదో వీళ్ళలాగా ఆదర్శంగా మీరు బతకండి, భార్యను వదిలేసి అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి అభివర్ణించాలంటే మీరేం చెప్తారు? అంటే అదే చెప్తున్నాను కదా అండి. ఇప్పుడు చాలా వరకు జనాలు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం మానేశారు. ఎందుకంటే న్యూస్ ఇలాంటి కొన్ని ఛానల్స్ అక్కడే సినిమాలు అన్నీ చూపించేస్తున్నాయి, ఏ రేటింగ్ వేసే సినిమాలు కూడా చూపిస్తున్నాయి. ఇంక వాళ్ళు సినిమాలకు వెళ్ళాల్సిన అవసరం పోయి ప్రొడ్యూసర్లు నిన్నగాక మొన్న ఒక మంచి సినిమా మా శ్రీకాకుళం సినిమా ఏదైతే తాండేల్, ఎంత మంచి సినిమా అయినా కూడా నిర్మాత ఆశించినంత కలెక్షన్ రాలేదని చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నారంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి వీళ్ళు టార్గెట్ చేసి వీళ్ళకి అన్ని సినిమాలు చూపిస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన రొమాంటిక్ కానీ ఎమోషన్ కానీ అన్నీ జోడించుతూ ఛానల్లో వీళ్ళు ఇలాంటి ఒక ఇద్దరిని పెడితే విత్ 0 బడ్జెట్ ఫుల్ ఇది రిటర్న్స్. సో అందుకని చెప్పేసి ఇలాంటి న్యూస్ ఛానల్ కూడా అలాంటివి తగ్గించుకోవాలి. అది చాలా వరకు సభ్య సమాజం డైవర్ట్ అవుతుంది అనమాట. కమింగ్ టు ద పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నారు. పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా కళ్యాణ్ గారి మీద ఎవరు విమర్శ చేసినా ముందుండి వాటిని ఖండించడం కానీ పార్టీ పిలిపిస్తే ఆ ప్రోగ్రామ్స్ని విజయవంతం చేయడంలో చాలా కీలక పాత్ర జన సైనికులది, ఎవరు అవునన్నా కాదన్నా. ఇలాంటి జన సైనికులకి దక్కాల్సిన ప్రాధాన్యత నాయకుల నుంచి
దక్కడం లేదనేది ఒక రకమైన వాదన, ఒక రకమైన ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇది అవునంటారా కాదంటారా? దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదా? వాస్తవంగా చెప్పాలంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన. నేను కానీ ఆయన కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు చూసి మేము వచ్చాం. ఆయనకు చూసే మేము వచ్చాం రాజకీయాలు. మేము ఎవరు మా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఈయన ఇంత చెప్పారు అంటే ఒక కింద స్థాయి నుంచి వార్డు మెంబర్గా నెక్స్ట్ జిల్లా లెవెల్లో ఆయన ఎదిగారు. ఆయన ఏం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు కూడా అంత ఆయన కాంటెంపరీ, నేను పక్క నియోజకవర్గం, నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా అందరికీ వన్ అండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో చాలా కలహాలు ఉంటాయి, కానీ చాలా కుటుంబ గొడవలు సహజం. ఒకరికి కొంచెం అమ్మ, ఒక తల్లి స్థానంలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ, పెద్ద కొడుకు ఎక్కువ ప్రేమ చూపిస్తారు, రెండో కొడుకు తక్కువ చూపిస్తారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలో కామనే. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటేనే వీటికి మారు పేరు అంటారు. అవి లేకపోతే ప్రజాస్వామ్య రాజకీయాలు లేవు. ప్రతిపక్షం అంటే ఓకే, అంటే ఆ రోజున ఫ్లేవర్ తెలియదు, పవర్ ఫ్లేవర్ తెలియదు కాబట్టి ఆదేశించినంత మేరకు మనం పని చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ యొక్క ఫ్లేవర్ని, ఆ అధికారం యొక్క రుచిని మీకు చూపించలేకపోతున్నారు. ఎక్కడో లోపం జరుగుతుంది. ఫలాలన్నీ టీడీపీ వాళ్ళు తినేస్తున్నారు, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. దీన్ని మీరేం సార్? పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ ఆయన ఐడియాలజీస్ కానీ ఆయన భావాలు నేను ఆయన భావాలు చూసుకుంటే ఆయన ఏ రోజు కూడా అధికారం అందు ఒక బాధ్యతే. ఈరోజు ఇక్కడ ఎవరో ఒక చిన్న అబ్బాయి మాట్లాడాడు, నేను ఒక 2014 ఆ టైంలో బండ్ల మీద తిరిగాను, సౌండ్లు చేశానని. ఈరోజు నాకు ఉన్న డబ్బుల్లో ఒక 2000, 3000 సహాయం చేస్తానంట. అది మార్పు ఆయన తెచ్చింది. ఈ జన సైనికులు కానీ మేము ప్రభుత్వం వస్తే మేము బంగారు కుర్చీలు వేయాలి, ప్రభుత్వం పోతే ఎవరు కొడాలి నాని, ఈ వల్లభనేని వంశీ, ఈ పోసన్లాగా ఇంట్లో కూర్చొని మాకు రాజకీయాలు వద్దు అనే టైప్ కాదు. ఏదైనా ప్రజలకి చేరువ అవ్వడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల కోసం ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మీరు చూస్తే పంచాయతీరాజ్ శాఖ మీరు చూడండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? అందరూ చెప్తారు ప్రతి పొలిటికల్ పార్టీ, డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. కానీ ఎవరు పాటించారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు మీరు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభలు నిర్వహించారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ శాఖ అధికారులు కానీ ఎవరు కానీ నిర్ణయించారు ఇక్కడ రోడ్డు వేయాలి, అక్కడ బోరు తవ్వాలని. ఆ గ్రామ ప్రజలు, ఆ గ్రామ పెద్దలు అందరూ కూర్చొని మనకి ఇంత నిధులు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ. ఈ నిధుల్లో నుంచి మనకు ముఖ్యంగా ఇవి మనకి అవసరాలు ఉన్నాయి, ఇవి తీర్చుకుందాం అని చెప్పి ఒక సరికొత్త వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అలాంటిది ఆయన ఒక ఆలోచన, అంత ఉన్నత స్థానం ఆలోచన చేసేటప్పుడు మేము ప్రభుత్వంలో భాగస్వామి అంటే నేను ఒప్పుకోను. జనసేన పార్టీలో మేము భాగస్వాములు. ప్రభుత్వంలో భాగస్వాములు ఎప్పుడు అవుతామంటే మా సోదరులాగా నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నాం, లేదు నేను సర్పంచ్గానో పోటీ చేసి నేను అక్కడ గ్రౌండ్ లెవెల్లో చట్టసభలు వెళ్ళినప్పుడే నేను ప్రభుత్వాల భాగస్వామిని. మీరు అన్నది నాకు ఆ మర్యాద, అధికారులు కానీ ఆ ఫ్లేవర్ కానీ నాకు ఇవ్వాలి. లేదు అని అంటే నేను సామాన్యుడు ప్రజానికాన్ని. అంటే నాకు ఒక ఇది వైసీపీ వాడినో, నాకు ఒక వైసీపీ వాడినా, లేదా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలనో, లేదా కామన్ మ్యాన్ ఒక వ్యత్యాసం ఉండకూడదు. మేమంతా ఒకటే, వీఆర్ కామన్ పీపుల్. ఎవరైతే కామన్ పీపుల్ అందరు కూడా ఓటేసి గెలిపించి కింద లెవెల్లోనో, మధ్య లెవెల్లోనో, లేదంటే అసెంబ్లీలో పార్లమెంట్కి తీసుకెళ్లే వాళ్ళే, పార్లమెంట్కి వెళ్ళే వాళ్ళే నాయకులు తప్ప వాళ్ళే ఈ యొక్క అధికారాలు కానీ ప్రజలిచ్చే ఫైనల్గా జన సైనికుల గోల్ ఏంటి? జన సైనికుల గోల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మేము ఏదైతే ఇన్నాళ్ళు కూడా ఈ యొక్క ఆవిర్భావ సభలకు వచ్చేటప్పుడు ఇంతకు ముందు కసితో వచ్చాము, ఈరోజు కాలు రగలేసుకుంటూ వచ్చాం. రేపు రోజున భారతదేశం గర్వించే నాయకుడు, భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయికి, పవన్ కళ్యాణ్ గారి గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో ఆయనకు చూడాలని చెప్పేసి మేము గుండెల నిండా కోరుకుంటున్నాం. జన సైనికులు ఎప్పుడు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము అదే చెప్తున్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారికి దేశంలో నలుమూలలు ప్రజలు మాట్లాడుకునే స్థాయిలో చూడాలనుకుంటున్నాం. మీకు అర్థమై ఉంటుంది, మీరు సీఎం దగ్గర ఉన్నారు,
మేము ప్రధాని అనట్లేదు. దేశంలో నలుమూలల ప్రజలు మాట్లాడుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాము. ఆల్రెడీ మహారాష్ట్రలో కానీ ఆయన వెళ్ళిన ప్రతి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు రాష్ట్రాలు కాకుండా ఘనమైన విజయాలు సాధించాం. ఈరోజు నార్త్లో జనాలు పవన్ కళ్యాణ్ గారికి హక్కును చేర్చుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా ఈ భారతదేశంలో భుజాన్న వేసుకొని క్యాంపెయిన్ చేయగలుగుతారంటే అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. సో ఇదే సనాతన ధర్మంతో యావత్ దేశం కూడా ఆయన గురించి మాట్లాడే స్థాయికి భవిష్యత్తులో వెళ్తారు. అన్ని ధర్మాలని సమానంగా చూసే ధర్మమే సనాతన ధర్మం. అంటే నా యొక్క ఏదైతే నేను పుట్టినప్పటి నుంచి నాకున్న ఒక మతాన్ని గౌరవిస్తూ నాతోటి మతాల్ని గౌరవించడమే సనాతన ధర్మం. దానికి 100% పవన్ కళ్యాణ్ గారు దాన్ని అర్థాన్ని కూడా ఈ పాటికే జనాలందరూ తెలియజేశారు. ఈ పాటికే ఈ యొక్క సనాతన ధర్మం మీద ఆయన ఎన్నో ప్రచారాలు చేశారు. నార్త్లో జనాలు కూడా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ భారతదేశ రాజకీయాలు శాసిస్తారనే స్థాయికి కూడా ఈరోజు వచ్చారు. అది మా గోలు, అది మేము చూడబోతున్నాం.